మరి సెకండ్ హాట్ కదండి, మరి హాట్ లో ఏం చేయబోతున్నారు? పెద్ద చెకోడి మేడం. పెద్ద చెకోడీలు. సో ఏ సైజ్ లో ఉంటాయంటారు ఇవి? ఆల్మోస్ట్ ఈ సైజ్ లో ఉంటాయి. ఇంత సైజ్ లో ఉంటాయి అన్నమాట పెద్ద చెకోడీలు. మరి స్టార్ట్ చేద్దామండి. అయితే కావాల్సిన పదార్థాలు చెప్పండి. బియ్య పిండి, మైదా పిండి, జీలకర్ర, బటర్, సాల్ట్, రెడ్ కలర్, నూనె. అయితే మనం పెద్ద చెకోడీలు తయారు చేసుకుందామండి. అయితే మరి స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగిద్దాం. సాల్ట్ ఇవ్వండి మేడం. బటర్ ఒక 3 స్పూన్స్ అలా వేసుకోవచ్చు బటర్. అవును మేడం. ఇవి మనం అన్ని వేడి నీళ్ళలో వేసి ఎందుకంటారు? మనం అన్నీ కూడా అందులో వేసుకుంటాము. మామూలుగానే మనం వేడి నీళ్ళు సెపరేట్గా వేయించుకుని ఆ 2 పిల్లల్లో కలిపేసుకోవచ్చేమో కదా? వేడి నీళ్ళు మరగబెట్టుకొని దాంట్లో పిండి కలుపుకోవాలి. అలా కూడా కలుపుకోవచ్చు అనమాట. అయితే కలర్ ఇవ్వండి. సో కలర్ న్యాచురల్ కలర్ ఏం వాడుతున్నారండి? న్యాచురల్ కలర్ రెడ్, ఆరెంజ్ కలర్. చిన్నవి ఎల్లో కలర్ లో ఉంటాయి, అందులో ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేస్తారంటారా? అవి చిన్న చెకోడి మేడం. చిన్నవి అవి చిన్న చెకోడి. అందులో ఎల్లో వేస్తారంటారా కలర్? ఎల్లో వేస్తారు, కొందరు వేయరు. ఇప్పుడు మరిగిపోయిన పిండి వేయాలి. పిండి వేసేసుకోవాలి. మైదా పిండి అలాగే బియ్య పిండి. ఇది బియ్య పిండి కదండి? ఇంకంతా మిక్స్ అయిపోయినట్టే అంటారా? జీలకర్ర వేయండి మేడం. జీలకర్ర రెడీ అయిపోయింది కదండి. అయిపోయింది. నెక్స్ట్ ఇవి మనం షేప్ చుట్టుకుని చెకోడీలు మనం డీప్ ఫ్రై చేసేసుకోండి. స్టవ్ బంద్ చేస్తారా? అంటే 15 years ఎక్స్పీరియన్స్ అంటారా? వేడి వేడి బాండీలోంచి ఆ స్టఫ్ అంతా తీసేస్తున్నారు, కాళ్ళతోటేమో అగ్గ అర్పేస్తున్నారు. 15 years ఎక్స్పీరియన్స్ అంటారా అది? అంతేనా అండి? అవును. దీన్ని బాగా మదాయించాలి. అంటే బాగా చపాతీ పిండిలాగా దగ్గర కలుపుకోవాలన్నమాట. అయితే ఇది అయిపోతే మనము స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసుకుందామండి. మళ్ళీ చెకోడి చేయాలి. ఓకే, ఇది అయిపోయింది మేడం. బాగా మిక్స్ అయిపోయింది. నెక్స్ట్ మనం అయితే స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టేద్దాం. స్టవ్ ఆన్ చేసి మొదలు. ఇప్పుడు ఇలా ఆయిల్ వస్తుంది. శుద్ధత విశ్వాసాలకు ప్రామాణికం 0% కొలెస్ట్రాల్ కలిగిన అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాం. ఈ లోపల చెకోడీలకి చుట్టుకోవచ్చు. ఓకే, మనం పెద్ద సైజులో చేసుకుంటున్నాం కాబట్టి పెద్ద పెద్ద ఉండాలి. ఇప్పుడు పెసరపప్పు వేసుకోవాలి. ఓకే, పెసరపప్పు ఎంతసేపు నానబెట్టాలి? ఒక గంట సేపు నానబెట్టాలి. ఒక గంట సేపు నానబెడితే చిన్న చెకోడీలో పెసరపప్పు వాడరు. దీనికి స్పెషాలిటీ పెసరపప్పు అన్నమాట. పెద్ద చెకోడి. నేను ట్రై చేస్తాను. ఈ సైజ్ ఉంటే సరిపోతుంది. ఓకే ఓకే. ఇవి ఎన్ని రోజులు నిల్వ ఉంటాయండి మనకి? ఒక 10 days దాకా ఉంటాయి. 10 days వరకు ఉంటాయి. ఉంటాయి మేడం. ఆయిల్ కాగిందంటారా? కాగింది మేడం. కాగింది. ఇప్పుడు వేసేయాలి. సో కరెక్ట్గా వేయబోయే టైంలో మనం సిమ్లో పెట్టేసుకోవాలి. ఇవి ఎన్ని కేజీలు చేస్తూ ఉంటారు రోజుకి? రోజుకు ఒక 20 kg దాకా చేస్తున్నారు. 20 kg వరకు చేస్తారు. అలాగే ఇందాక చూపించిన జిలేబీలు 15 kg చేస్తారు. ఇవి మనకి ఎలా తెలుస్తుంది అంటారు? ఆల్రెడీ కలర్ వేసుకున్నాం కాబట్టి ఏ కలర్ రావాలి మనకి? వేగినట్టు అంటే లైట్ కలర్ వస్తాయి, తెలిసిపోతుంది. మందం ఉంటాయి కదా, జర టైం లేట్ అవుతుంది. అవును, రోజంతా బిజీగా ఉంటారు కదా, మరి మీరు ఆడుతూ పాడుతూ పనిచేస్తూ ఉంటారా? లేకపోతే ఇంకెప్పుడు చూసినా కష్టము చెమట వచ్చి ఇదే ఏం లేదు మేడం, మామూలుగా సింపుల్గా అయిపోతుంది ఎంటర్టైన్మెంట్. మీ దాంట్లో ఎంతమంది ఉంటారు పనిచేసేటోళ్ళు? మొత్తం ఒక 25 మంది దాకా ఉంటారు. 25 మంది.
చాలా ఎక్కువ మంది రోజు ఒక పెళ్లి సందడిలాగా అనిపిస్తుంది కదా. ఓకే, కలర్ చేంజ్ అయినట్టుంది కదండి కొద్దిగా. అయిపోయింది మేడం. ఈ కలర్ వస్తే అయిపోయినట్టే. ఇంట్లో తీసేసేయండి. చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు, గాజులు వేసుకున్నట్టు వేసుకుని ఇలా కొరుకుని తింటూ ఉంటారు అనుకుంటా. స్టవ్ బంద్ చేసాం మేడం. పెద్ద చెకోడి అయిపోయింది, టేస్ట్ చేయండి మేడం. చూసారు కదా, వేడి వేడిగా కరకరలాడే పెద్ద చెకోడీలు రెడీ చేసేసుకున్నాము. మరి దీన్ని మీరు ట్రై చేయాలి అనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. పెద్ద చెకోడీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మైదా, బియ్యపిండి, జీలకర్ర, బటర్, ఉప్పు, నూనె, ఫుడ్ కలర్. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి వాటర్ పోసి దానిలో తగినంత ఉప్పు, 3 టేబుల్ స్పూన్స్ బటర్ వేసి వాటర్ మరిగాక చిటికెడు నేచురల్ ఆరెంజ్ కలర్, 4 కప్పుల మైదా, 1 కప్పు బియ్యపిండి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా కలిపి చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండల్లా చేసి నానబెట్టిన పెసరపప్పుతో అద్దుకొని రోల్స్ చేసి చెకోడీల్లా చుట్టుకొని కాగిన నూనెలో వేసి ఎర్రగా వేయించి ప్లేట్లోకి తీసుకుంటే వేడివేడిగా కరకరలాడే చెకోడీలు రెడీ.